ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది. ఏపీలో చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది? ఆ పరిపాలన నాకు తెలియదు కానీ అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చాడు, అదొకటైతే నాకు ఓకే. ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది. చంద్రబాబు పరిపాలన బాగుందా, జగన్ గారి పరిపాలన బాగుందా అంటే మీరేం చెప్తారు? నా గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంటది, నా చేతి మీద ఉంటది, చూసుకోండి. జై జగన్, జై జగన్. దమ్ముంటే కాసుకో. మీరు జగన్ ఫాలోవర్ కింద నువ్వు మాట్లాడు, వాళ్ళు మాట్లాడు. చెప్పండి. జగన్ ఫాలోవర్ కింద అన్న, నాకు 2004లో జగన్ మన వైఎస్ రాజశేఖర పరిపాలన ఉన్నప్పుడు నాకు అధికారం ఓటాకు వచ్చింది. ఈ రోజు నా జగనప్ప నా గుండె తమ్ముడు కాసుకోమని. నేనైతే జై జగన్, తమ్ముంటే కాసుకోవచ్చు. నేనైతే జై జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ప్యాన్ కోర్. నేను ఎవరికి భయపడను. చెప్పండి, అడగండి. నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు అధికారం. మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు. 2027 కావచ్చు, లేకుంటే 2029 కావచ్చు. జమిలీ అన్నారు మధ్యలో నేను వాళ్ళు చెప్పండి, అడగండి. సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అంత నెగిటివిటీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద. మన దావోస్కి వెళ్ళినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు 1,30,000 కోట్లు తీసుకొచ్చారు. అదే దావతలకు వచ్చిన మన చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి మన రారా లోకేష్ ఏం చేశారు? ఓటు చేతలతో వచ్చేసాము. చెప్పండి. జగన్ అరెస్ట్ చేస్తామని అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి అన్న అరెస్ట్ చేస్తే మేము ఊరుకోంగా. ఇక్కడే జూబ్లీస్ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడి చేస్తాము. నీకేనా అభ్యంతరమా? తమ్ముడు కాసుకో. ఇప్పుడు అధికారం లేదు కదా అన్న, అసెంబ్లీ కూడా వెళ్ళట్లేదు. దాని గురించి మీరేం చెప్తారు? జగనప్ప ఇప్పుడు భయపడ్డు. మాకు అధికారం లేదు. అసెంబ్లీలో నిలబడడానికి మాట్లాడడానికి ఛాన్స్ లేదు కదా. మాకు వచ్చే 11 సీట్లే. అది ఎలా జరిగిందో నాకు కూడా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అంటారా మీరు? నాకైతే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది నిజమే ఉంటది. కనీసం 30 సీట్లను రావాలిగా అసెంబ్లీలో కూర్చోవడానికి. ఆ విధంగా మీరు ఏ విధంగా మాట్లాడతారు చెప్పండి ఒకసారి. పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ అరెస్ట్ చేపిస్తే మీకేం ప్రాబ్లం? జగన్ నేనైతే చచ్చిపోతా. నా జగన్ అప్ప ఆ రోజు అరెస్ట్ అయితే గొడవలు జరుగుతాయి. జగన్ సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమంటారు? ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమంటారు? అవునా, దాని గురించి నేను కారణం చెప్తాను. మా జగన్నాథుడు అధికారం లేదు కాబట్టి కొంచెం మన ఎక్స్ లో అధికారం అంటే ప్రతిపక్ష హోదా లేదు కావచ్చు కానీ ఎమ్మెల్యేగా ఒక అధికారం అనేది ఉంది. ఎమ్మెల్యే 63,000 ఓట్లు గెలిచాడు మా పులింద. ఎక్స్ లో పోస్తున్నారు, ఇప్పుడే చూపించిన. అసెంబ్లీలకి కావాల్సింది 23 సీట్లు కావాలి. 23 సీట్లు మాకు లేవు. ప్రతిపక్ష హోదాగా కావాలంటే 23 ఉండాలి, కాదనట్లేదు. కాకపోతే ఎమ్మెల్యే నన్ను మాట్లాడితే వెళ్ళిపోమంటావా? చెప్పండి. కాకపోతే ఎమ్మెల్యే అధికారం అనేది ఒకటి ఉంది. అవును, ఏదైనా ప్రజల వద్దకు పోరాడాలి అంటే. సో ఎందుకని రావట్లేదు? యాక్చువల్గా మేమైతే మాట్లాడుతున్నాము. తెలియదు, రోజు పేపర్ చదవట్లేదా? మాట్లాడతాము. అంటే 8 నెలలే కదయా మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అంతవరకు మేమే ఇంకా 4 సంవత్సరాలు ఉంది. 4 సంవత్సరాల 2 నెలలు ఉంది. అంటే అంత లేదు. నేనైతే జగన్ తమ్ముడుగా. చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మరో దుబాయ్ చేస్తా, మరో సింగపూర్ చేస్తా అని అన్నారు. అబద్ధం చెప్పి అధికారులు వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పింఛన్ అయిపోతే చెప్పులతో కొట్టేవాళ్ళు. 6 గంటలు ఎక్కడిపోయి 6 గంటలు ఎక్కిపోయి 7 సెంట్లు అయిపోయింది. చెప్పండి.
సో ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు చేశారంటారు. సక్రమంగా అమలు చేయడం అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అయితే అక్రమం చేశాడు. ఏది 500 సిలిండర్ ఇచ్చాడు, బస్సు ఫ్రీ ఇచ్చాడు మహిళలకి. మన రాష్ట్రంలో ఆంధ్రలో రాలేదే, దాన్ని ఏం మాట్లాడతారు? చేయలేడు. అవిగాలని హామీలు ఇచ్చినప్పుడు నాకు చాలా ప్రభుత్వం బాగుంటుంది. ఓకే ఎక్కడుంది రేవంత్ రెడ్డి అన్న